ఆల్ పర్పస్ చట్నీ. వెల్కమ్ టు మీతో ఒక్క మాట. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. హలో అండి, వెల్కమ్ టు మీతో ఒక్క మాట. నేను మీ కుస్మా. ఇవాళ నా బ్లాగ్ ఏంటంటే ఆల్ పర్పస్ చట్నీ అండి. సో ఈ చట్నీకి మెయిన్గా కావాల్సినవి ఏంటంటే వీడియో చూస్తే తెలుస్తుంది. అండ్ ముందు స్టవ్ ఆన్ చేసి నేను ఒక చిన్న సట్టి పెట్టానండి. అందులో ఆయిల్ కూడా ఏమీ వేయలేదు. ఆ సట్టి కొంచెం హీట్ ఎక్కాక వేరుశనగ గుళ్ళు ఉంటాయి కదండి, వేరుశనగ పప్పులు, అవి వాటిని ఒక 2-3 గుప్పుళ్ళ దాకా ఆ సట్లో యాడ్ చేస్తున్నానండి. ఇందులో ఆయిల్ కూడా వేయలేదు కాబట్టి కొంచెం ఊరికే మామూలుగా ఎక్కువసేపు ఫ్రై అవ్వాల్సిన పని లేదండి. ఊరికే కొంచెం ఆ పచ్చివాసన పోయేదాకా ఫ్రై అయితే చాలు. చాలామంది కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసి వేయించుకోవచ్చు, ప్రాబ్లం అయితే లేదు. కానీ నేను ఇంకా ఆయిల్ వేయలేదు, ఊరికే కొంచెం పచ్చివాసన పోతే చాలు అని చెప్పి ఊరికే ఆ సట్టి కొంచెం హీట్ ఎక్కాక ఈ వేరుశనగ పప్పులు యాడ్ చేశానండి. ఎక్కువసేపు అక్కర్లేదు, ఊరికే కొంచెం అలా ఒక 2-3 మినిట్స్ హీట్ ఎక్కితే చాలు. ఈలోపు పచ్చిమిరపకాయలు, మనకి చట్నీ కాబట్టి కొంచెం ఎండుమిరపకాయలు కూడా వాడచ్చండి, కానీ నేను పచ్చిమిరపకాయలతోనే యూస్
ఆల్రెడీ కొబ్బరి వేయించుకున్నాం కాబట్టి తిరగమాత పెట్టేస్తానండి. మళ్ళీ ఇంకొకటి ఎందుకులే అని చెప్పి కరివేపాకంతా తీసుకో. చాలామంది కొబ్బరి చికెన్ ఇష్టపడరు, ఎక్కువ వేరుశనగ పప్పులు కానీ పుట్నాలు కానీ ఇష్టపడుతూ ఉంటారండి. తిరగమాతలో కొంచెం ఆయిల్ క్వాంటిటీ అన్నది ఎక్కువ ఉంటేనే మనకి టేస్ట్గా ఉంటుంది. మీరు తిరగమాతలో ఆయిల్ క్వాంటిటీ ఎక్కువ ఇష్టపడతారా లేదా అది కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి. కొబ్బరి చట్నీ ఆయిల్ కూడా వేపిస్తుంది. చిన్నప్పుడు కొంచెం దించి ఎక్కువ ఉంటే పంటలు తగులుతూ ఉంటే బాగుంటుంది కదా. జీలకర్ర, వెల్లుల్లిపాయ, ఆవాలు, ఉల్లిపాయ కూడా ఇప్పుడే యాడ్ చేస్తానండి. ఇంట్లో ఈ చట్నీ ఇష్టపడతారా? దీన్ని అన్నంలో కలుపుకోవచ్చు. అండ్ నాట్లోకి ఇడ్లీ వాటికి కన్నా కూడా చాలా బాగుంటుందండి. కారం కాంబినేషన్ ఏ టిఫిన్కి అయినా సరే కొబ్బరి చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఆల్ పర్పస్ చట్నీ అన్నమాట అని కూడా తినవచ్చు. చట్నీ అయితే బాగుంటుంది, అటు రైస్ కూడా బాగుంటుంది, చపాతీలో కూడా బాగానే ఉంటుంది కాంబినేషన్. కానీ చపాతీలు మన వాళ్ళం ఎక్కువగా పొటాటో కానీ పన్నీర్ కానీ అలా ఇష్టపడతారు. తిరగమాత బాగా ఏగితేనే కాస్త మనకి అలా పంట కింద తగులుతూ బాగుంటుందండి. తిరగమాతలో కొంచెం పసుపు, మీరు కూడా ఇలానే వేస్తారా? కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ కొబ్బరిని మిక్సీ పట్టేసానండి మెత్తగా. అండ్ మన తిరగమాత కూడా ఎగుతుంది చూసారా. ఒకవైపు పాలు కాగుతుంది, ఇంకోవైపు చట్నీ అన్నమాట. కరివేపాకు అన్నది కొంచెం మంచిదే కదా, గ్రీన్ కలర్ ఆకుకూర. కరివేపాకు ఎక్కువ తినడం వల్ల జుట్టు బాగా పెరిగిద్దంటండి. సో నేను అందుకే కొంచెం ఎక్కువ క్వాంటిటీని తీసుకుంటాను. ఈ రకంగానే పిల్లలు కాస్త ఇష్టపడతారని. కరివేపాకు వేసినప్పుడు మూత పెట్టారు, లేదంటే చిల్లుతుందండి. తిరగమాత కూడా కాగిపోయింది. ఇప్పుడు అది మనం కలిపేసుకున్నాం. నేను యాక్చువల్గా ఇది యూజ్ చేయడానికి చాలామంది పట్టకర్రలు కానీ అలాంటివి స్టీల్ టైప్ వాడతారు. నేనైతే క్లాతే యూజ్ చేస్తానండి. ఎందుకంటే ఒకవేళ గ్రిప్ తప్పినా
ఎందుకులే అని చెప్పి కొబ్బరి పచ్చిమిరపకాయలు వేయించింది తీసుకున్నాను. మళ్ళీ ఇంకొకటి వేసుకున్న, అది క్లీన్ చేయాలి, ఇది క్లీన్ చేయాలి. మళ్ళీ పన్నీర్ ఇప్పుడు ఒకసారి కలిపేసుకుంటే మనం పసుపు కూడా యాడ్ చేసాం కదా, ఆ ఎల్లో కలర్ కూడా వస్తుంది. ఆల్ పర్పస్ చట్నీ అయితే రెడీ అయింది. టేస్టీ టేస్టీ కోకోనట్ చట్నీ రెడీ. బాగుంది కదా.